హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న కర్రీ చింతపండు పచ్చడి అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 2 కరివేపాకు రెమ్మలు, 2 మీడియం సైజు ఆనియన్స్, 6 టమాటాలు. మనం ఇలా హాఫ్ కప్పు పల్లీలను తీసుకొని వేంపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలోకి కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. దాంట్లోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పల్లీలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం వేంపుకున్న మిశ్రమం అంతా, 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకో హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మనం ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చీలు వేసుకొని మనం ఇలా ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే మనకు చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.